స్నేహితులారా, మీకు తెలుసా ఛానల్ కి స్వాగతం. మీకు వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఒకే నగరం, దాదాపుగా ఒకే వయసు, కానీ ఇద్దరి జీవితాలు మాత్రం పూర్తి వేరు. ఒకరి జీవితం ఎలా ఉందంటే, ఉదయం 7 గంటలకు రద్దీ లోకల్ ట్రైన్లో వేలాడుతూ ఆఫీస్కి వెళ్లడం, మనసు నిండా ఈఎంఐల గురించిన ఆలోచనలు, బాస్ పెట్టే టెన్షన్లు. మరోవైపు అదే నగరంలో ఇంకొకరు ప్రశాంతంగా బాల్కనీలో కూర్చుని కాఫీ తాగుతూ ల్యాప్టాప్లో పనిచేసుకుంటున్నారు. ఇంతకీ ఈ ఇద్దరి మధ్య ఎంత తేడా ఎందుకుంది? అసలు కారణమేంటో ఈ విశ్లేషణలో లోతుగా చూద్దాం. సరే, ఈ కథలో మనకు ఇద్దరు ముఖ్య పాత్రలు ఉన్నారు. ఒకరు రవి, ఇంకొకరు అర్జున్. చూడండి, ఇద్దరి నేపథ్యం దాదాపు ఒకటే, కాని వాళ్ల ఆర్థిక పరిస్థితులు మాత్రం ఆకాశానికి భూమికి ఉన్నంత తేడా. రవి మనలో చాలా మందిలాగే చాలా కష్టపడి పనిచేస్తాడు, వచ్చిన నెల జీతంతో ఎలాగోలా సర్దుకుపోతుంటాడు. కాని అర్జున్ అలా కాదు. అతను కూడా అవే పరిస్థితుల్లో మొదలుపెట్టాడు, కాని అతను చాలా వ్యూహాత్మకంగా ఆలోచించాడు. తనకంటూ ఒక ఆర్థిక స్వేచ్ఛను నిర్మించుకుంటున్నాడు. మరి ఈ ఇద్దరి మధ్య అసలు తేడా ఏంటి? ఇది అదృష్టమా, లేక ఒకరు ఎక్కువ కష్టపడి ఇంకొకరు తక్కువ కష్టపడ్డారా? అస్సలు కాదు. మనలో చాలామంది అనుకునే ఈ రొటీన్ సమాధానాలన్నీ పక్కన పెట్టేయండి, ఎందుకంటే అసలు కారణం వేరే ఉంది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం. అసలు కారణమేంటో తెలుసా? డబ్బుకు సంబంధించి ఒక రహస్య నియమావళి ఉంది, ఒక సీక్రెట్ రూల్ బుక్ లాంటిది. ఇది మనకు స్కూళ్లలో చెప్పరు, ఇంట్లో కూడా ఎవరూ నేర్పించరు. ఇదెలాంటిదంటే, వ్యూహాత్మక ఆలోచనలకు పెట్టింది పేరైన మాకేవెల్లి లాంటి వాళ్ల ఆలోచనల నుంచి పుట్టింది. వినడానికి కాస్త కఠినంగా అనిపించినా ఇది చాలా పదునైన, శక్తివంతమైన వ్యూహం. సరే, మొదటి నియమంలోకి వెళ్దాం. అదేంటంటే, డబ్బు గురించి మనకు మనం చెప్పుకునే కథను కంట్రోల్ చేయడం. అవును, మన మైండ్లో డబ్బు గురించి ఏ స్టోరీ అయితే నడుస్తోందో దాన్ని నియంత్రించడం. ఇదే మన సంపదకు వేసే మొదటి, అత్యంత ముఖ్యమైన మానసిక పునాది. మనలో చాలామందికి చిన్నప్పటినుంచి కొన్ని నమ్మకాలు మనసులో నాటుకుపోతాయి. ఏంటవి? ధనవంతులంతా ఏదో తప్పుడు దారిలోనే సంపాదిస్తారని, ఎక్కువ డబ్బుంటే మనిషి చెడిపోతాడని, మంచివాళ్లంటే ఉన్నదాంతోనే తృప్తిపడాలి అని, ఇలాంటివి అన్నమాట. ఈ కథలు మనకు తెలియకుండానే మన సబ్కాన్షియస్ మైండ్లో డబ్బు పట్ల ఒక రకమైన గిల్ట్ ఫీలింగ్నో, ఒక కంటికి కనిపించని అడ్డంకిని క్రియేట్ చేస్తాయి. ఇక్కడే చూడండి, మాకియావెల్లి ఆలోచన విధానం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఆయన ప్రకారం శక్తి అంటే ఈ సందర్భంలో డబ్బు, దానికదే మంచిది కాదు, చెడ్డది కాదు. అది జస్ట్ ఒక టూల్, ఒక సాధనం అంతే. దాన్ని పట్టుకున్న వ్యక్తి దాన్ని ఉపయోగించే విధానమే దాని స్వభావాన్ని డిసైడ్ చేస్తుంది. అందుకే ఇప్పుడు ప్రాక్టికల్గా ఒక పని చేద్దాం. ఒక పేపర్ తీసుకుని డబ్బు గురించి విన్న పాత నెగటివ్ నమ్మకాలను ఒక వైపు రాయండి. రాశారా? ఇప్పుడు వాటిని కొట్టేసి రెండో వైపు కొత్త పాజిటివ్ నమ్మకాలను రాయండి. ఉదాహరణకు, డబ్బు అంటే స్వేచ్ఛ, డబ్బు నా కుటుంబానికి భద్రతనిచ్చే ఒక సాధనం, డబ్బు నాకు ఇతరులకు సహాయం చేసే శక్తినిస్తుంది. ఇలా మన పాత కథను మార్చి కొత్త కథను రాయడమే మొదటి అతిపెద్ద అడుగు. ఓకే, ఇక రెండో సూత్రానికి వద్దాం. ఇది చాలా అంటే చాలా ముఖ్యం. ఏంటంటే, విలువ అనేది ఒక పర్సెప్షన్ గేమ్. అంటే మన ఆర్థిక విలువను నిర్ణయించేది మనం చేసే పని మాత్రమే కాదు, మనల్ని ఇతరులు ఎలా చూస్తున్నారు అనే దానిమీద కూడా ఆధారపడి ఉంటుంది. దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక మంచి ఉదాహరణ చూద్దాం. ఇద్దరు డిజైనర్లు ఉన్నారు. ఇద్దరి స్కిల్ లెవెల్ ఒకటే, కానీ రవి మనస్తత్వం ఉన్న డిజైనర్ ఏమనుకుంటాడంటే, నేనొక మామూలు డిజైనర్ను అనుకుంటాడు. అందుకే ఒక పనికి 1000 రూపాయలు తీసుకుంటాడు. క్లయింట్లు కూడా అతన్ని తేలిగ్గా తీసుకుంటారు. కానీ అర్జున్ మనస్తత్వం ఉన్న డిజైనర్ బి, నేనొక స్పెషలిస్ట్ని అని తనను తాను ప్రెజెంట్ చేసుకుంటాడు. అదే పనికి 10,000 చార్జ్ చేస్తాడు. క్లయింట్లు అతన్ని ఒక హై వాల్యూ ఎక్స్పర్ట్గా చూస్తారు, గౌరవిస్తారు. చూసారా తేడా? పని ఒకటే, కానీ పర్సెప్షన్ మారేసరికి ఒకరు తక్కువ జీతంతో ఎక్కువ పనిచేస్తుంటే ఇంకొకరు మంచి జీతంతో డిమాండ్లో ఉన్నారు. అందుకే మన పర్సెప్షన్ను మనమే నిర్మించుకోవాలి. వెంటనే ఏం చేయొచ్చంటే, మీ లింక్డ్ఇన్ ప్రొఫైల్ లాంటివి చాలా క్లీన్గా, ప్రొఫెషనల్గా ఉండేలా చూసుకోండి. మీ బెస్ట్ వర్క్ని ఒక పోర్ట్ఫోలియోలా క్రియేట్ చేసి చూపించండి. మీ గురించి మీరు చెప్పుకునే కథ, దాన్ని షార్ప్గా తయారు చేసుకోండి. ఒక్క విషయం గుర్తుంచుకోండి, ఈ రోజుల్లో మన డిజిటల్ ప్రెజెన్సే మన ప్రైజ్ని సెట్ చేస్తోంది. సరే, ఇక మూడో నియమం. ఇది చాలా పవర్ఫుల్. వ్యూహం ముఖ్యం, భావోద్వేగం కాదు. డబ్బు విషయంలో ఎప్పుడూ కూల్గా, స్ట్రాటజీతో ఆలోచించాలి, ఎమోషన్స్తో కాదు. ఆలోచించండి, మనం తీసుకునే చెత్త ఫైనాన్షియల్ డెసిషన్స్కి కారణమేంటి? అన్నీ ఎమోషన్సే. భయం, అసూయ, ఫోమో అంటే ఏదో మిస్ అయిపోతున్నామనే భయం, పక్కవాళ్లు బాగుపడుతున్నారని చూసి తట్టుకోలేకపోవడం, ఇలాంటివే. ఫ్రెండ్ ఏదో స్కీమ్లో డబ్బులు పెట్టాడని మనం కూడా ఆలోచించకుండా పెట్టేస్తాం. ఈ ఎమోషన్స్ అన్నీ మనల్ని ఆర్థికంగా వెనక్కి లాగేస్తాయి. మళ్ళీ ఇక్కడ మాకియావెల్లి మాటలు గుర్తొస్తాయి. ఆయనేమంటాడంటే, ప్రజలు మీ పట్ల ప్రేమతో కాదు, వారి అవసరం కోసమే విధేయత చూపిస్తారు. అంటే దాని అర్థం, ఇతరుల లాయల్టీ మీద ఆశలు పెట్టుకోవడం కన్నా మనల్ని మనం స్ట్రాటజిక్గా పొజిషన్ చేసుకోవడమే ఎప్పుడూ సేఫ్.
ఎందుకంటే అవసరం ఉన్నంత వరకే విధేయత ఉంటుంది. కాబట్టి ఈ ఎమోషనల్ థింకింగ్ నుంచి స్ట్రాటజిక్ థింకింగ్కి మారడానికి ఇప్పుడే ఒక చిన్న అడుగు వేద్దాం. ఏదైనా ఒక ఆర్థిక పని, దాన్ని ఎమోషన్స్ వల్ల మీరు వాయిదా వేస్తూ ఉంటారు కదా, దాన్ని గుర్తించండి. అది అనవసరంగా కడుతున్న సబ్స్క్రిప్షన్ని క్యాన్సిల్ చేయడమా, లేక బాగా రీసెర్చ్ చేసి ఒక చిన్న ఎస్ఐపి స్టార్ట్ చేయడమా, ఏదైనా సరే రాబోయే 24 గంటల్లో ఆ ఒక్క పనిని పూర్తి చేయండి, అంతే. ఇక మనం చివరి అత్యంత కీలకమైన నియమానికి వచ్చేశాం. అదేంటంటే ఒక కార్మికుడిలా ఆలోచించడం మానేసి ఒక సిస్టమ్ బిల్డర్లా మారడం. అంటే మన సమయాన్ని అమ్మి డబ్బు సంపాదించడం అనే ట్రాప్ నుంచి బయటపడ్డం. ముందుగా యాక్టివ్ ఇన్కమ్ అంటే ఏంటో క్లియర్గా చూద్దాం. సింపుల్గా చెప్పాలంటే మీరు మీ సమయాన్ని, శ్రమను ఇస్తేనే డబ్బులు వస్తాయి. మీరు పని చేయడం ఆపేశారనుకోండి, డబ్బు రావడం కూడా ఆగిపోతుంది. ఒక ట్యూటర్ గంటకింత అని తీసుకుంటారు కదా, అది పర్ఫెక్ట్ ఉదాహరణ. మరి ఒక వర్కర్లా కాకుండా సిస్టమ్ బిల్డర్గా ఎలా మారాలి? ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక ఫ్రీలాన్స్ రైటర్ ఉన్నాడు. మొదట రాసిన ఆర్టికల్కి డబ్బు తీసుకుంటాడు, ఇది యాక్టివ్ ఇన్కమ్. ఆ తర్వాత ఒక బ్లాగ్ స్టార్ట్ చేస్తాడు, ఇప్పుడతను ఒక ఆస్తిని నిర్మిస్తున్నాడు. ఆ తర్వాత డిజిటల్ ప్రోడక్ట్స్ అమ్ముతాడు, ఇది సిస్టమాటిక్ ఇన్కమ్. ఫైనల్గా తన చింద ఇంకొంతమందిని పెట్టుకుని సిస్టమ్ని ఇంకా పెద్దదిగా చేస్తాడు. ఇప్పుడతను అక్కడ ఉన్నా లేకపోయినా డబ్బు వస్తూనే ఉంటుంది. సో ఫైనల్ గోల్ ఏంటంటే మనం యాక్టివ్గా పని చేయనప్పుడు కూడా, మనం నిద్రపోతున్నప్పుడు కూడా మన కోసం డబ్బు సంపాదించే ఒక సిస్టమ్ను నిర్మించడం. మొత్తం ఈ విశ్లేషణ సారాంశం ఒక్కటే వాక్యంలో చెప్పాలంటే, మీలోని సింప్లిసిటీని, మీ మంచితనాన్ని వదులుకోవాల్సిన పని లేదు. కానీ డబ్బు సంపాదించే విషయంలో మీ స్ట్రాటజీని మాత్రం ఖచ్చితంగా అప్గ్రేడ్ చేసుకోవాలి. ఇప్పుడు రవికి, అర్జున్కి మధ్య ఉన్న అసలు తేడా ఏంటో స్పష్టంగా అర్థమైంది కదా. ప్రశ్న ఏంటంటే, మనం ఎవరిలా ఉండాలనుకుంటున్నాం? రవిలాగానా, అర్జున్లాగానా? మన కథను మార్చుకోవడానికి ఈరోజు మనం తీసుకోబోయే ఆ మొదటి వ్యూహాత్మకమైన అడుగు ఏది? ఒక్కసారి ఆలోచించండి.